ఐఐటీ జేఈఈ మెయిన్ 2026 పరీక్షా ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. జేఈఈ మెయిన్లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి అభినందించారు. ఆల్ ఫోర్స్ విద్యార్థి ఎం శ్రీపార్థిస్ జాతీయ స్థాయిలో 29వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలిచారని నరేందర్ రెడ్డి తెలిపారు. 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించగా 450 మంది విద్యార్థులు ఐఐటీ పరీక్షకు అర్హత సాధించడం విశేషమన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతరం పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల, కృషి ఫలితంగానే ఆల్ ఫోర్స్ ఘన విజయాన్ని సాధించగలిగిందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో అయితే సెషన్ 1 ఫలితాలు పర్సెంటైల్ రూపంలో రావడం జరిగింది. మరి సెషన్ 2 ఫలితాలు పర్సెంటైలు, ఆ తర్వాత సెషన్ 1 సెషన్ 2లో జరిగిన దానిలో ద బెస్ట్ పర్సెంటైల్ తీసుకొని దాని ద్వారా ర్యాంకులు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ర్యాంకులు కూడా ఎలా డిక్లేర్ చేస్తుంటారు అంటే వాళ్ళ కేటగిరీల వారిగా ర్యాంక్ ఉంటుంది, సిఆర్ఎల్ ర్యాంక్ కూడా ఉంటుంది. మరి ఇవాళ సుమారుగా ఈ మెయిన్ ర్యాంక్ ద్వారా భారతదేశంలో ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టీఏలు అంటే సుమారుగా 45,000 సీట్లు ఫిలప్ చేయడానికి ఈ ర్యాంకులు ఉపయోగపడుతుంటాయి. ఇందులో ముఖ్యంగా మరి మన తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మన దగ్గర ఎన్ఐటి వరంగల్ కూడా ఒకటి ఉంది. అందులో 50% సీట్లు మన హోమ్ స్టేట్ అంటే మన తెలంగాణ పిల్లలకు రిజర్వ్ అయ్యి ఉంటాయి. ఇలాగే ఇంకొకటి 20% సీట్లు ప్రతి కాలేజీలో కూడా ఫీమేల్కి, గర్ల్స్కి సూపర్ న్యూమరీ కోటా కూడా ఉండడం జరుగుతున్నది. కాబట్టి అందరికీ కూడా మరి ఆల్మోస్ట్ ఆల్ సుమారుగా 20,000, 25,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరినీ అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఆల్ ఫోర్స్లో చూసుకున్నట్లయితే ఇవాళ మరి అద్భుతంగా 29వ ర్యాంక్ ప్రతీష్ తీసుకొని రావడం జరిగింది. అలాగే లక్ష్మీ హాసిని 116 ర్యాంక్ తీసుకొని రావడం జరిగింది. 99.94 పర్సెంటైల్తో అగ్రగామిగా ఉండడం జరిగింది. ఈ విధంగా 13 మంది చిన్నారులు 99% అబోవ్ తీసుకొని రావడం జరిగింది. అట్లాగే 1000 లోపల ర్యాంక్ సాధించిన దానిలో 14 మంది చిన్నారులు ఉండడం జరిగింది. ఈ ప్రకారంగా గతంలో సాధించిన దానికంటే ఈసారి ద బెటర్ పర్సెంటైలు, బెటర్ ర్యాంకులు కూడా మేము తీసుకొని రావడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా 23వ తేదీ ఎల్లుండి నుంచి ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్షకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అవకాశం ఉంది. అల్ఫోర్స్ ఐఐటీ నీట్ అకాడమీ నుంచి ఈ సంవత్సరం 475 మంది చిన్నారులు మరి అడ్వాన్స్డ్ పరీక్షకి ఎంపిక కావడం జరిగింది. I've done my JEE preparation from All First IIT Academy. I've secured 99.94 percentile and All India rank of 116. I would like to thank all my teachers for their constant support and guidance. Their motivation has made it all. And I would also like to thank my family, All First management and our chairman Dr. V. Narendra Reddy Garu for their constant support. Good evening to all. My name is B. Rohit. I secured 4,215 rank. I would like to thank our beloved chairman sir, all the faculty. They have encouraged me a lot. In entire 2 years, they have helped me a lot to secure this rank, and I have qualified for advanced exam too. And I'm trying very hard to secure JEE advanced rank. Faculty are helping me